హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కడుపు నొప్పి సమస్య ఇది పిల్లల్లో ఒక రకంగా, అలాగే పెద్దవాళ్ళల్లో ఒక రకంగా, ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో ఇలా రకరకాలుగా ఈ కడుపు నొప్పి అనేది వేధిస్తూ ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా కడుపు నొప్పి, అలాగే పిల్లల్లో అరగకపోవడం, నులి పురుగులు రావడం, ఇలా కూడా ఒక రకమైన కడుపు నొప్పి వస్తుంటుంది. అదే ఆడవాళ్ళలో అయితే ఇంకొక రకంగా కడుపు నొప్పి, ఇలా రకరకాలుగా కడుపు నొప్పి అనేది మనుషుల్లో మనల్ని వేధిస్తూ ఉంటుంది. మరి ఈ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించుకోవచ్చు అంటే న్యాచురల్గా ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల మనం ఈ కడుపు నొప్పి బారి నుంచి ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈ రోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో రెడీగా ఉన్నారు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ జీవి పూర్ణచంద్ గారు. డాక్టర్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. సార్, కడుపు నొప్పి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. దాని చాలా టైప్స్ ఉన్నాయి. అంటే పిల్లల్లో, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇలా రకరకాలుగా కడుపు నొప్పి అనేది వేధిస్తూ ఉంటుంది. ప్రాబ్లం ఏదైనా వచ్చే ప్లేస్ మాత్రం ఒకటే సార్. మరి ఇది న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? దీనికి ఏమేమి కారణాలు ఉంటాయి అసలు కడుపు నొప్పి రావడానికి? కడుపులో నొప్పి వచ్చింది అంటే సార్, ఇప్పుడు మనకి ఎవరినన్నా మనం కేకలేసామనుకోండి, ఆయన మనసు నొచ్చుకుంటుంది, మనసు నొప్పి పడుతుంది, అంతే కదా. మనం గట్టిగా ఒకసారి ఇట్లా కొట్టాము, నొప్పి పట్టిందా పట్టించుకుంటాం, కాసేపు ఇట్లా అనుకుంటాము, ఇక్కడ ఏదైనా గుచ్చుకుంటుందా, పొడుచుకుంటుందా, ఇక్కడ ఏమన్నా గట్టిగా ఉందా, ఎందుకు ఇక్కడ చెయ్యి నొప్పి పట్టింది అని మనం ఆలోచిస్తాం. ఏం అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? పట్టించుకోం కదా. అంటే నొప్పి పుడితేనే పట్టించుకుంటాం, నొప్పి రాకపోతే పట్టించుకోం, అంతే కదా. సో మనం చేస్తున్నటువంటి పనులు ఏవో, ఎంత జానెడు పొట్ట, ఈ జానెడు పొట్టకి సంబంధించి మనం చేస్తున్న పనులేవో ఆ జానెడు పొట్టని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ జానెడు పొట్ట కూడా పెట్టే ఆక్రోశం నొప్పి. ఆ నొప్పే మనకి పుట్టలేదనుకోండి, మనం ఏమీ మారం, అంతే కదా. నొప్పి పుడుతోంది అనుకోండి, అమ్మో తింటే నాకు నొప్పి వస్తుంది అనేటువంటి ఒక హెచ్చరిక ఉంటుంది మనకి. ఆ హెచ్చరిక ఉంటే జాగ్రత్తగా ఉంటాం. అందుకని శరీరం చేసేటువంటి హెచ్చరిక నొప్పి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ నొప్పిని మనం ఇలా అర్థం చేసుకోవాలి. నొప్పి వస్తోంది అంటే శరీరం మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తోంది జాగ్రత్త అని చెప్పినని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ నొప్పి కారణాలు, ఏదో ఒక కారణంతో నొప్పి వస్తుంది. బోల్డని కారణాలు మనం నొప్పి రావడానికి. ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు, గ్యాస్ కారణం కావచ్చు, ఎసిడిటీ కారణం కావచ్చు, అజీర్తి కారణం కావచ్చు, విరేచనం అవ్వకపోవడం కారణం కావచ్చు, విరేచనాలు అవ్వటం కారణం కావచ్చు కదా. ఇది 24 గంటల కడుపు నొప్పి అంటాం, అపెండిసైటిస్ లాంటి లక్షణాలు కావచ్చు, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు, మూత్రపిండాల్లో రాళ్ళు ఉండడం కారణం కావచ్చు, స్త్రీలకైతే స్త్రీల సమస్యల వల్ల కూడా రావచ్చు. ఇలాగా మనకి అల్సర్స్ మెయిన్. అంటే ఇప్పుడు నొప్పి జీవితంలో ఇవాళ ఒక్కసారే నొప్పి వచ్చింది అన్నప్పుడు మనం పరిశీలించే కారణాలు వేరు, తరచూ వస్తుంది అన్నప్పుడు మనం పరిశీలించే కారణాలు వేరు. ఆ రావడానికి కూడా తిన్నప్పుడు వస్తుంది, లేకపోతే తిన్న తర్వాత నొప్పి వస్తుందనో, నొప్పి వచ్చిన తర్వాత తింటే తగ్గుతుందనో పేషెంట్ చెప్పేటువంటి విషయాలు ఉంటాయి. వీటిని బట్టి కూడా మనం అసలు నొప్పి ఎందుకు వస్తుంది అనేటువంటి అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఇన్ని కారణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నొప్పి అనగానే నొప్పి బిళ్ళ వేసుకోవడం అనేది ఒక ఉపశమనం మాత్రమే కానీ ఆ కారణానికి చేసేటువంటి చికిత్స కాదు. ఇప్పుడు ప్రతి కారణం గురించి ఇప్పుడు మనం వివరించక్కర్లా, జాగ్రత్తల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తే మంచిది. సో కడుపులో నొప్పి తరచూ వస్తున్నది అంటే మొట్టమొదట మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బలహీనంగా ఉంది, వీక్ డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ సిస్టమ్ బలహీనంగా ఉంది. ఈ బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? స్ట్రెంథెన్ చేయాలి అంటే కడుపులో ఉన్న జాఠరాగ్నిని పెంచాలి. మనం జాఠరాగ్ని అంటే కేవలం సెమ్ము మీద గుండెగడ అన్నం వండలేం కదా. స్టవ్లో మంటని చాలా చిన్న మంట మీద పెట్టి పెద్ద గిన్నెను పెట్టి వంట చేయాలంటే కుదరదు కదా. దానికి పెద్ద బర్నర్ కావాలి, పెద్ద వంట జరగాలి. కాబట్టి కష్టంగా అరిగేటువంటి పదార్థాలు, మనకు జీర్ణశక్తి చాలా మందంగా ఉంది కాబట్టి, జాఠరాగ్ని చాలా స్వల్పంగా ఉంది కాబట్టి కష్టంగా అరిగే పదార్థాలు తినకుండా ఉంటే దీన్ని మనకున్న కడుపులో ఉన్న జాఠరాగ్ని దాన్ని అరిగించుకోగలుగుతుంది. అప్పుడు కడుపులో నొప్పి రాదు. సో కడుపులో నొప్పి ఏ కారణం వలన రానివ్వండి, కారణాలు డాక్టర్లు గారు కనుక్కుంటారు. మనం చేయవలసిన పని ఏంటంటే తరచూ కడుపులో నొప్పి వస్తుంది అంటే జీర్ణశక్తిని మనం బలహీనంగా ఉందని భావించి
తేలికగా అరిగే ఆహార పదార్థాలు తినాలి. ఇది అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అంటే కష్టంగా అరిగేవి ఏం తింటాం మేమని మామూలుగానండి, మేము శాకాహారులమేనండి అంటారు, అన్నారు అనుకుందాం మనం. శాకాహారుల భోజనంలో శాకాలు ఎక్కడ ఉంటున్నాయి? గరిటెడు సొరకాయ పులుసు కూర వేసుకుంటే 2 సొరకాయ ముక్కలు ఉంటాయి, మిగతా అంతా పులుసు ఉంటుంది. 2 సొరకాయ ముక్కలు తింటూ నేను శాకాహారం అంటే ఎట్టా కుదురుతుంది? గరిటెడు సొరకాయ కూర తిన్న రోజున శాకాహారం అవుతాం. అర్థమైందా? అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే, మనం తేలికగా అరిగేవి కాకుండా కష్టంగా అరిగేవి, కూరగాయలన్నీ చాలా తేలికగా అరిగేవి. బీరకాయ, బెండకాయ, దొండకాయ, పొట్లకాయ, సొరకాయ, అసలు కూరగాయలన్నీ, పులుపు లేని కూరగాయలన్నీ తేలికగా అరిగేటువంటి, చలవ చేసేటువంటి, జీర్ణశక్తిని పెంచేటువంటి, జీర్ణశక్తిని బలసంపన్నం చేసేటువంటి, విరేచనంలా ఫ్రీగా అయ్యేలాగా చేసేటువంటి స్వభావం ఉన్నటువంటివే మనకున్న కూరగాయలన్నీ కూడా. ఇది అది అని తేడా ఏమీ లేదు. పులుపున్న కూరగాయలు పక్కన పెడదాం, పులుపు లేని కూరగాయలు. దీన్ని మనం పులుపు కలిపి వండుతున్నాం, లేదా బాగా మసాలాలు దట్టించి వండుతున్నాం, లేకపోతే ముక్కలు చేసి సలసలాకాగా నూనెలో వేసి నరకలోకంలో పాపుల్ని వేయించినట్టు వేయించేసి వాటిని వేపుకు తింటున్నాం. వేపుకు తింటాం అంటే వేధించడం అనమాట, బాధ పెట్టడం. కోమలమైన కూరగాయల్ని అంత వేస్తే ఏమవుతుంది? ఎక్కిరి మడిన ఒక విషరసాయనం పుడుతుంది. అట్లాంటివి నొప్పులు రావడానికి కారణం. దాని శక్తికి మించినటువంటి ఉష్ణోగ్రత మీద ఉండటం కూడా కడుపులో నొప్పికి కారణం అవుతుంది సుమా. ఇవి జీర్ణశక్తిని బలహీనం చేస్తాయి. అందుకని చక్కగా మంచి ఇగురు కూరలు, అనవసరంగా చింతపండు రసం పోయకుండా, అనవసరంగా మసాలాలు గుప్పించకుండా, తేలికగా అరిగేటట్టుగా గనక మనం కూరగాయలు వండుకుంటే కడుపులో నొప్పి నివారణ శాశ్వతంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది ఇన్ఫెక్షస్ ఫుడ్స్ అంటే బాగా కొంతమంది చెరువులో నీళ్లు, కాలువలో నీళ్లు తాగుతూ ఉంటారు, అవే తెచ్చుకుని అట్లాగే తాగుతూ ఉంటారు. ఏ శ్రద్ధ, వాటికి సంబంధించినటువంటి ఏ జాగ్రత్త తీసుకోరు. ఒక్కొక్కసారి కలుషితమైనటువంటి నీళ్లే మనకి మున్సిపాలిటీలు సప్లై చేసేటువంటి వాటర్స్ కూడా కలుషితమైన నీళ్ళు అవి వస్తూ ఉంటాయి. కొంచెం మనం అట్లాంటివి జాగ్రత్తగా వాడుకోవడం. మినరల్ వాటర్ మాత్రమే శరణ్యము, మినరల్ వాటరే అన్నిటికీ సమాధానము అన్నది కూడా మనం అసలు అది ప్రచారం చేయాల్సిన విషయం కూడా కాదు. మనం నీటిని జాగ్రత్తగా శుద్ధి చేసుకునే ప్రక్రియలు తెలుసుకుని నీటిని శుద్ధి చేసుకోవాలి. కానీ మీరు వాటి నుంచి మున్సిపాలిటీ వాటర్ మానేసేసి మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగండి అని చెప్పడం అనేది సరైనటువంటి మార్గదర్శకత్వం కాదు. ఇది అన్యాయం కూడా. సరే, ఇవన్నీ ఉండగా మనం ఇప్పుడు జీర్ణశక్తిని పెంచుకోవటానికి ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటూ కొన్ని సూత్రాలు నేను చెప్తాను. మొదటి సూత్రం ఏంటంటే, మొదటి ముద్దగా మీరు కాస్త అల్లం, ఒక 100 గ్రాముల అల్లం శుభ్రంగా మట్టుకేసి పై చెక్కు తీసేసి పీల్ చేసేసి దాన్ని మిక్సీలో వేసి సైంధవ లవణం వేసి ఆ అల్లాన్ని ముద్దలాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఏం కాదు. ఒక చెంచాడు అల్లం ముద్ద మొదటి ముద్ద అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని రోజు గనక తింటే, ప్రతిరోజు అన్నం మొట్టమొదట అల్లం ముద్దతో ప్రారంభించాలి. అల్లం ముద్దతో గనక మనం ప్రారంభిస్తే తీసుకున్న ఆహారం చాలా చక్కగా సేఫ్గా జీర్ణమయ్యి శరీరానికి వంట పడుతుంది, భుక్తాయాసం కలగకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్లాగ మనం ఫుడ్లో విషయాలు తీసుకోండి. తర్వాత జీరా వాటరు, ధనియా వాటరు, ఇట్లాగ మనం దాల్చిన చెక్క నీళ్లలో వేసి మరిగించేసేసి ఆ నీళ్లు, మామూలు నీళ్లకు బదులుగా వామ్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, సోంపు వాటర్ కానీ, ఇవి కనుక మనం మంచినీళ్ళకు బదులు ఆ నీళ్లు తాగుతూ ఉంటే మన ఇవన్నీ కార్బోనేటివ్స్ అంటాం, మన జీర్ణశక్తిని పెంపు చేసేటువంటి ద్రవ్యాలు. ఇవి మనకి భుక్తాయాసం కలగకుండా చేస్తాయి, తీసుకున్న ఆహారం అరిగేలా చేస్తాయి, యాసిడ్ లెవెల్స్ని కదా అదుపులో పెడతాయి, ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవ్వకుండా చేస్తాయి. అనవసరంగా మనం H2 బ్లాకర్స్ లాంటి మందులు బోర్డులని వాడటం వల్ల ఏమవుతుందంటే ఎనరెక్సియా అంటాం, అంటే ఆకలి లేని స్థితి, తినబుద్ధి కాని పరిస్థితి, ఇట్లాంటి కొత్త సమస్యలు మనకు ఉత్పన్నం అవుతున్నాయి. దానికన్నా అసలు మనం అది వేసుకోవాల్సిన అవసరం రాకుండా జాగ్రత్త ఉండటం మంచిది కదా. మందులు ఉన్నాయి కానీ ఆ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉండకూడదు. కడుపులో ఉండకూడదు మందుల షాపులో ఉండొచ్చు. కడుపు మెడికల్ షాప్ చేసుకోవటం అనేది మనం చేసే పెద్ద తప్పు కదా. ఈ చేత్తో అన్నం తింటూ ఈ చేత్తో మందులు మింగకూడదు. బ్రేక్ఫాస్ట్ కి ముందు 2 టాబ్లెట్లు, లంచ్ కి ముందు ఒక 2, డిన్నర్ కి ముందు ఒక 2 అయిపోయింది. కడుపు మెడికల్ షాప్ అయిపోతుంది కదా.
అలా అలా ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. సాధ్యమైనంత నివారణ, వయసును బట్టు అనేక ఇతర కారణాలు ఉంటాయి, కానీ ఇందులో మనం తెచ్చుకునే కారణాలు ఎన్ని ఉన్నాయి, దాన్ని ఎంత అదుపు చేస్తున్నాం, ఇట్లా ఆలోచించాలంటున్నాను నేను. భిన్నంగా ఆలోచించడం ఎట్లా అన్న దాని మీదే నేను మనసు దృష్టి పెట్టండి మీతో అనేది నేను దీన్ని చూస్తున్నటువంటి అసంఖ్యాకులైనటువంటి ప్రేక్షక మహాశైలికి చేసే విజ్ఞప్తి ఏమిటంటే, అందరూ ఆలోచించినట్టు ఆలోచించద్దు, మనం భిన్నంగా ఆలోచిద్దాం. దానివల్ల మనకు చాలా సమస్యలకి కొన్ని కొత్త సమాధానాలు దొరుకుతాయి. అది. సో జీరా వాటర్ ఇది కేరళ వాళ్ళు అయితే అసలు మామూలు నీళ్లు తాగరు వాళ్ళు. మనం ఎందుకు తాగుతున్నాం? మనం తాగకుండా మనం కూడా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అనేది నేను ఇక్కడ సూచిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా సోంపు వాడకం అనేది చాలా మంచిదండి. భోజనం తర్వాత సోంపు వాడుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఇటువంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటూ బియ్యం వేయించి వండండి, కందిపప్పు పెసరపప్పు వేయించి వండండి, నెయ్యి వేసుకుని తినండి, ఏమవదు. అయితే నెయ్యి పోసుకుని తినద్దు, తేలిగ్గా నెయ్యి వేసుకుని కనుక మనం తీసుకుంటూ ఉంటే, అతిగా పులుపు లేకుండా అతిగా మసాలాలు లేకుండా కనుక ఉంటే, పొద్దున పూట టిఫిన్లకు బదులు హాయిగా అంత పెరుగన్నం తింటాం అలవాటు చేసుకుంటే మన పొట్టకి ఏ ఢోకా ఉండదండి. ఓకే సార్, మీరు ఎలా చెప్పారంటే సార్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మందులు వేసుకోవాలి, ఎందువల్ల వచ్చింది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేస్తారు, అయిపోతుంది అప్పటికప్పుడు, ఎందుకంటే ఇంకొక పేషెంట్ వెయిట్ చేస్తారు కాబట్టి. మీరు ఎలా చెప్తారంటే ఎలాంటి వాళ్ళకైనా, ఆఖరికి అసలు ఏం తెలియని వాళ్ళకు కూడా మీరు అర్థమయ్యేలా చెప్పడం నిజంగా చాలా చాలా గ్రేట్ సార్. ఇది తెలుసుకొని విని ఈ సమస్యతో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా పాటించి తీరుతారు అంతే, వేరే ఇంకా డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంత వివరంగా అంత చక్కగా మీరు అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.